హే గైస్, వెల్కమ్ టు ద రాజా క్వెస్ట్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి కొంచెం సీరియస్ టాపిక్. లెట్స్ టాక్ అబౌట్ దిస్ ఫ్యాంగ్ కంపెనీస్. సో ఒక టైర్ 3లో చదువుకున్న స్టూడెంట్ ఫ్యాంగ్ కంపెనీ క్రాక్ చేయలేడా? లైక్ 40 to 50 LPA ప్యాకేజ్ క్రాక్ చేయలేడా? అంటే ఎస్, దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ క్రాక్డ్ దోస్. బట్ వాళ్ళ జర్నీ కానివ్వండి, వాళ్ళు ఏమేమి స్టెప్స్ ఫాలో అయ్యారో కానివ్వండి, ఆ రోడ్ మ్యాప్స్ కానివ్వండి, ఇవన్నీ మీకు అవైలబుల్గా ఉంటాయి. కానీ వాళ్ళు కంప్లీట్ జర్నీ ఏం చేశారనేది మీకు ఎక్కడ ఉండదు. బికాస్ యావరేజ్గా ఉన్న స్టూడెంట్స్ వాళ్ళకి టైం ఉండదు కదా. ఐ మీన్ దే వాంట్ ఇంప్రూవ్ దెమ్ సెల్స్ కదా. సో నేను కూడా అలా ఒక యావరేజ్ స్టూడెంటే. చెప్పాలంటే ఇట్స్ టఫ్. ఒక యావరేజ్ స్టూడెంట్ అలాంటి డిఎస్ఏ కానివ్వండి అలాంటివి ప్రిపేర్ అవ్వడం అంటే చాలా టఫ్గానే ఉంటుంది. బట్ ఐ వాంట్ టు డాక్యుమెంట్ మై సెల్ఫ్ అనమాట. నేను ఎలా కంపెనీని క్రాక్ చేయగలను అని. అంటే నేను ఇంకా క్రాక్ చేయలేదు, బట్ ఐ విల్ క్రాక్. సో మీకు చాలా రోడ్ మ్యాప్స్ ఉంటాయి, లైక్ మిలియన్స్ ఆఫ్ రోడ్ మ్యాప్స్ ఉంటాయి. బట్ ఆ రోడ్ మ్యాప్స్ని ఫాలో అవుతూ ఎవ్రీ డే నేను ఇది చదివాను, ఇది చదివాను, ఇది కంప్లీట్ చేశాను అని చెప్పి మీకు ఒక డాక్యుమెంట్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఈ ఫ్యాంగ్ కంపెనీస్ అనేవి బాగా టాపర్స్ కానివ్వండి, ఐఐటిఎన్స్ కానివ్వండి, వీళ్ళకి వస్తాయి. బికాస్ మీకు ఊరికే ఎవరు ఉద్యోగం ఇవ్వరు కదా, 40 లక్షలు 50 లక్షలు. సో దోస్ ఆర్ టఫ్. సో దీనికి మెయిన్గా కావాల్సింది అయితే మీకు డిఎస్సి అనమాట. సో ఆ డిఎస్సిని ఎలా చదవాలి అనేది నా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో, యూట్యూబ్ షార్ట్స్లో నేనేమి టీచ్ చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ నేను ఏ టాపిక్స్ చదివానో ఆ టాపిక్స్ని పోస్ట్ చేస్తాను అంతే. జస్ట్ ఎవ్రీ డే అలా ఒక 120 days సిరీస్ అనేది స్టార్ట్ చేసాం. సో మీరు జస్ట్ వచ్చి ఈ రోజు ఏ కాన్సెప్ట్స్ చదివాడు అవి కూడా మీరు చదవండి. జస్ట్ ఒక 3 to 4 hours ఎఫర్ట్ పెట్టండి. లీడ్ కూడా ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను ఏమేం చేయాలో, అవి చేసుకోండి, సరిపోతుంది. మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఒక దొంగని ఇంకొక దొంగ పట్టుకోగలడు. ఆర్ వాట్ ఎవర్ యూ కాల్, ముళ్ళుని తీయాలి కదా. సో అలాగే ఒక యావరేజ్ స్టూడెంట్ ఎలా చదవగలడు, ఒక యావరేజ్ స్టూడెంట్ ఎలా ఉంటాడు అనేది ఇంకో యావరేజ్ స్టూడెంట్గా తెలుస్తుంది. అంతేగాని ఒక బాగా చదువుకునేవాడు టాపర్ వచ్చి బాబు నేను ఇలా చదివాను, నువ్వు కూడా ఇలా చదవండి, అది అవ్వదు. ఎందుకు వద్దు, ఆ టాపర్ కదా, వాడికి అన్ని ముందు నుంచే తెలిసి ఉంటాయి కదా. సో ఇట్స్ ఇంపాసిబుల్. సో మీకు ఒక యావరేజ్గా ఉన్నవాడు లేదా ఒక లోగా ఉన్నవాడు ఎలా హై స్టేజ్కి వెళ్ళాడు, వాడు వెళ్ళేటప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాడో అవే మీరు కూడా ఫేస్ చేసే ఛాన్స్ 99% ఉంది. ఎక్కువ శాతం అదే జరుగుతుంది కూడా. సో నేను అలా ఒక యావరేజ్ స్టూడెంట్నే. మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నా, లేదా ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ క్రాక్ ఇంటూ దోస్ బిగ్ ఫ్యాంగ్ కంపెనీస్, జస్ట్ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. సో ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ గడిస్తాను చూడండి, రాజా క్వెస్ట్ 27. సో అది ఫాలో అవ్వండి. జస్ట్ డైలీ రీల్స్ వస్తూ ఉంటాయి, మీరు చూసుకోండి. టెక్ రిలేటెడ్ న్యూస్కి సంబంధించి కూడా పెడుతుంటాను. సో యా, మీరు కనుక గ్రాడ్యుయేషన్ ఉంటే కనుక నా మాటని ఇప్పుడే నెగ్లెక్ట్ చేయకండి. బికాస్ జాబ్స్ అనేవి చాలా టఫ్ ఉన్నాయి. కనుక గ్రాడ్యుయేషన్లో ఉంటే ఈ వీడియో మీకోసమే. అసలు బయట జాబ్స్ ఎంత భయంకరంగా ఉన్నాయంటే సిచ్యువేషన్. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రీసెంట్గా డెలాయిట్ కంపెనీ హైదరాబాద్లో ఓపెనింగ్స్ పెట్టింది, అరౌండ్ 50 to 60 ఓపెనింగ్స్కి. దానికి ఆల్మోస్ట్ 10 to 12K మెంబర్స్ వచ్చారంట. అంటే అసలు అక్కడ మీరు రెజ్యూమ్ కూడా కనీసం హెచ్ఆర్ దగ్గరికి వెళ్దు. ఐ మీన్ హెచ్ఆర్ దగ్గర కదా, అసలు ఫస్ట్ రౌండ్ కూడా మీరు రెజ్యూమ్ వెళ్దు. సో దట్ మచ్ టఫ్ ఇట్స్ అవుట్ దేర్. సో మీరు కనుక క్రాక్ చేయాలంటే మీకు డిఎస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియో కంప్లీట్గా చూడండి, మీకు అండర్స్టాండింగ్ వస్తుంది. లైక్ ఐ వాంట్ టు డాక్యుమెంట్ మై సెల్ఫ్ అనమాట. సో యా, సో దిస్ ఈస్ అవర్ కంటెంట్ అనమాట. సో దిస్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. సో ఒక యావరేజ్ స్టూడెంట్ కొన్న నేను ఫ్యూచర్లో ఎలా ఫ్యాంగ్ కంపెనీ క్రాక్ చేస్తాను, ఐ హ్యావ్ ఎ హోప్ నేను ఖచ్చితంగా క్రాక్ చేయగలని. సో ఆ స్టెప్ బై స్టెప్ రోడ్ మ్యాప్స్ నేను ఫాలో అవుతాను, అవి డాక్యుమెంట్ చేసి పెడతాను అనమాట. సో ఇట్ విల్ బికమ్ ఏ ప్రూఫ్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్, ఆర్ సారీ జనరేషన్స్ కాదు, ఫ్యూచర్ స్టూడెంట్స్ అనొచ్చేమో. సో యా, దట్స్ మై కంటెంట్. సో చెప్తున్నాను, నెగ్లెక్ట్ చేయొద్దు. బయట సిచ్యువేషన్ చాలా వర్స్ట్గా ఉంది అసలు. సో యూనో మీరు కనుక డిఎస్ఏ చేశారంటే ఖచ్చితంగా ఒక 1000 స్టూడెంట్స్ కనుక ఇంటర్వ్యూకి వస్తే అందులో ఖచ్చితంగా టాప్ 100లో మీరు ఉంటారు. ఎందుకంటే మిగిలిన కూడా డిఎస్ఏ చేస్తారు కదా. సో అందులో డిఎస్ఏలో మీరు ఎంత తోపు అయితే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అంత ఎక్కువ ఉంటుంది. సో యా, ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్, ఉన్న పలంగా వెళ్ళి స్టార్ట్ చేయండి. మీరు కష్టపడవలసిన పని లేదు. జస్ట్ డేకి 3 to 4 hours, దట్స్ ఇట్. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్.